తెలంగాణలో కీలకమైన ఆ జిల్లాలో రాజకీయం ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కాదు. అందులోనూ కాంగ్రెస్ కథ సొంత పార్టీ నేతలకు కూడా అంతు చిక్కదు. నేతల మధ్య ఎప్పుడు ఎక్కడ ముసలం పుడుతుందో, ఎప్పుడు ఎలా కలిసిపోతారో అస్సలు ఊహించలేం. అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా అదే తరహా రాజకీయం నడుస్తోంది అక్కడ. లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు కూడా అదే నిజమని నిరూపిస్తున్నాయట. ఇంతకీ ఆ జిల్లా ఏది? అక్కడ జరుగుతున్న రచ్చ ఏంటి? పేరుకే ఇన్ఛార్జ్ మంత్రి, పెత్తనమంతా జిల్లా మంత్రులదేనా? అడ్లూరిని అసలు పట్టించుకోవట్లేదా? అమాత్యుల దారిలోనే అధికారులు. కాంగ్రెస్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నల్గొండ జిల్లా. అక్కడి రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ వరకు ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతల హడావిడి అలాగే ఉంది. 10 ఏళ్లు అధికారంలో లేని సమయంలో అయినా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అయినా ఆ పార్టీ నేతల రచ్చ అలాగే కొనసాగుతోంది. అసలు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ ఉద్దండులంతా నల్గొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేసులో ఉండే దిగ్గజాలంతా ఇక్కడే ఉంటారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఒకవైపు, సీనియర్ నేతలు జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరొకవైపు, ఫైర్ బ్రాండ్లా చెలరేగిపోయే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకోవైపు. ఇలా అందరూ హేమాహేమీలే. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్ అయినా, అధిష్టానం పెద్దలైనా డైరెక్ట్ గా జోక్యం చేసుకోవడానికి కొంత సంకోచిస్తారు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి జిల్లాలో ఇతర జిల్లాకు చెందిన నేతల పెత్తనం నడుస్తుందంటే అది ఊహించగలమా? ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారట అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు. రాజకీయ ఉద్దండులున్న జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి అంటే ఆషామాషి ఏం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా, ఇన్ఛార్జ్ మంత్రులుగా పనిచేసిన అనుభవం ఈ నాయకులకుంది. అందుకే కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన మొదట్లో నల్లగొండ జిల్లాకు ఎవరిని ఇన్ఛార్జిగా పంపించాలి అనే విషయంలో రేవంత్ బలంగానే ఆలోచించారట. చివరికి సీనియర్ నేత అయిన తుమ్మల నాగేశ్వరరావుని ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించి పని కానిచ్చేశాం అనిపించారట. సాధారణంగా ఇన్ఛార్జ్ మంత్రి అంటే ఆ జిల్లాకు సంబంధించి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలన్నీ వారి కనుసన్నల్లోనే నడుస్తుంటాయి. తుమ్మల సీనియర్ నేత అవ్వడంతో మొదట్లో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు ఏ విషయమైనా ఆయనతోనే చర్చించి ముందుకు వెళ్లేవారు. ప్రధానమైన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల వచ్చాకే ప్రారంభించేవారు. ప్రభుత్వ పథకాలు, సమీక్షా సమావేశాలైనా, ఇతరత్రా రివ్యూలైనా జిల్లా ఉన్నతాధికారులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేసేవారు అన్న అభిప్రాయం ఉంది. అధికారులు అలసత్వంగా ఉన్నా, సరిగా పనిచేయకపోయినా తుమ్మల ఉపేక్షించేవారు కాదట. అలా ఏడాది పాటు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికార యంత్రాంగం ఇలా మొత్తం ప్రభుత్వ బెటాలియన్ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల కనుసన్నల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు జిల్లాలో కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి పరిస్థితికి సీన్ రివర్స్ అయిపోయింది. ఇన్ఛార్జ్ మంత్రుల మార్పుల్లో భాగంగా సీనియర్ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలను ఇన్ఛార్జ్ మంత్రులుగా సీఎం రేవంత్ తొలగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు తుమ్మల స్థానంలో ఇన్ఛార్జ్ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ని నియమించారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రిగా అడ్లూరి వచ్చినప్పుడు గ్రాండ్ గా వెల్కమ్ పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇప్పుడు ఆయన్ని అసలు పట్టించుకోవడం లేదన్న టాక్ జిల్లా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమకన్నా జూనియర్ కావడం వల్లే అడ్లూరి లక్ష్మణ్ని జిల్లా సీనియర్ మంత్రులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 3-4 సార్లొచ్చిన అడ్లూరిని ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనూ భాగస్వామ్యం చెయ్యట్లేదట. జిల్లా మంత్రులే లైట్ తీసుకుంటున్నారట. మనమేంటి, ప్రత్యేక మర్యాదలు చేసేదేంటి అంటూ అధికారులు కూడా ఇన్ఛార్జ్ మంత్రి విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారట. దీంతో అసలు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారా లేరా అనే అనుమానం కూడా కలుగుతోందట. ఇప్పటికే జిల్లాలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఏ కార్యక్రమంలోనూ ఇన్ఛార్జ్ మంత్రిని ఇన్వాల్వ్ కానివ్వడం లేదని టాక్. గతంలో ఏ కార్యక్రమమైనా ఇన్ఛార్జ్ తుమ్మల అపాయింట్మెంట్ ఖరారు తరువాతే ముహూర్తం పెట్టుకునేవారు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు జిల్లాలో ఏం పనులు జరుగుతున్నాయో కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా అడ్లూరికి కనీస సమాచారం ఉండడం లేదు అంటే పరిస్థితిలో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. పేరుకే ఉమ్మడి నల్లగొండ ఇన్ఛార్జ్ మంత్రిగా అడ్లూరి ఉన్నారు తప్ప పెత్తనం మొత్తం జిల్లా మంత్రులదే నడుస్తోంది అన్న మాట కూడా బలంగానే వినిపిస్తోంది.
తనకు తెలియకుండానే కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయని తెలిసి కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితి అడ్లూరి లక్ష్మణ్ది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అంటే ఆ మాత్రం ఉంటుంది అని మరో వర్గం మాట్లాడుకుంటోంది. ఇక అగ్రవర్ణానికి చెందిన మంత్రులు ఒక దళిత మంత్రిని అవమానపరుస్తున్నారు అంటూ ఆ వర్గానికి చెందిన నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మరి పరిస్థితి చేజారిపోకుండా ఇప్పటికైనా జిల్లా మంత్రులు మారతారో లేదో చూడాలి.